దేవుని గుడితో సమానం. పండుగ 10 రోజులు నేనున్నప్పుడు మా బాబే అత్తడో రేపు మా అన్నే అత్తడో మా అత్తడు నాతో చూసేది. అయ్యో ఇవాళ మాకు బాబు లేడు మా నెత్త వసిపోయిండు రామగారింటి కాడ నా విద్య మరి మేనకోడళ్ళు మేనల్లుళ్ళు బలగమందరూ తన దేవుళ్ళు కూర్చొని కొడుకు బిడ్డలు బిడ్డ బిడ్డలు ఆడు విలగళ్ళు కళ్ళు చేసినప్పుడే ఆడు విలగళ్ళు కళ్ళు సరిపోయిన తండ్రి పరశురామయ్య వినమాట సత్యజీవి కాంతాలకు నానుకున్నాక కౌల పెళ్లి చేస్తాడు. కౌల పిల్లలు మన పిల్లలు నా కొడుకు అగ్నేశ మహారాజు బిడ్డ మహారాజు దేవి ఎదిగిన బిడ్డ ఇంటి మీద ఉన్నాక కొడుకు పెళ్లి చేద్దాం బిడ్డకు పెళ్లి తిరిగి ఇక మన బిడ్డకు దగ్గర పిల్లగాని చేస్తానే పోతున్నా పోతున్నా నారమణి నారమణి కాదు లంజ కొడుక నారి మనీ 2 కిలో చికెన్ అంటే పొక్కలు తినాలి లంజ కొడుకు పోతానా పోతానా అరే డిస్టర్బెంట్ చేస్తున్నావేంది దొంగ కుతురాడాను డోల్ లోపల
ఓరి కాగా నీకేం పుట్టిందో నీ ఇల్లు కాలిపోరు కదా నీ పిల్లలు కూడా వానికేమైంది? వానికే ఉతికి మీద నువ్వు పోతా పోతాను అంటాను నేను. పోతే పోతే తినిపోతావు ఆకలి తింటావా పోయి నువ్వు అందాల రాసి ఊసిపోయిన గోసి ఏదో తీరాలని అట్ట పావురంగా చూసుకుంటాను. అవు అట్ట కానీ అక్కడ వేరే కన్నా నాలుగు మాట్లాడతాయి. అయ్యా కొబ్బరికాయ ఇడ్లీ ఒకటి అయినా కానీ అది వేరే కాడ దగ్గర పిల్లలు ఉంటది. మన కొడుకు కూడా పెళ్లి చేద్దాం ఆడ పిల్లలు కాయ చేసుకురా. బామనారి మనం ఒకవేళ మన కొడుకు పెళ్లి ఖాయం చేయలేం, బిడ్డకు పెళ్లి ఖాయమాకులు చేస్తున్నాం. ఒకవేళ కలిసి కొడుకు చేసుకురా. అందుకే అంటారమ్మా ఇవరమన్నా ఉండాలి ఈ పన్న గట్టిగా ఉండాలన్నారు. నారిమని వాళ్ళ శుక్రవారం చక్కరగా అడిగే బిడ్డ పోటీ సీత పట్టిన ముదిగాల బిడ్డకు పెళ్లి ఖాయమాకులు చేస్తా. ఒకవేళ కలిసి కొడుకు ఖాయం చేసుకురమ్మ రెండు పడవ లేదా రామ రామ తక్కువ లేవని అసలు ఇసురవుతులు గింత గింత ఉన్నాయి. ఏంటి నీకే ఇసురవుతులు ఎప్పుడైతే అయితే తొలి ఏకాదశికి అయితే 17 చేసి పడేయి. గుంజి కావాలంటే తప్పలేదు తప్పచ్చు బాడకవు నీకు మామ వాళ్ళ బాబమ్మ కావాలి. వాళ్ళ బాబమ్మ నీకు అమ్మమ్మ. నీకు అమ్మమ్మ వాళ్ళ బాబమ్మ అంటే వాళ్ళకి వాళ్ళు నీకేం కావాలి? వాళ్ళు నాకు బావలు కావాలి. రాజేం కావాలి? రాజేం కావాలి? రాదా? ఓ రాదు నేను చూస్తాను నిన్నే చూస్తాను. ఆయనే రాదు. ఆయన అంటే ఎవరు అట మొగడు సాంబే మరి ఆయన అన్న కావాలి. అన్నీ ఆయన మరి పొడలు పేద పట్టుకొని అద్దంటే ఉండగాడు మంచి ఉన్నగా అమ్మమ్మ వస్తుంటే వస్తుంటే వచ్చరుకోబోనా అది శ్రీమంత నగరం నగరం వస్తా
పట్టుకోని మరి రాజవేలి తండ్రి వృద్ధుడమ్మా అయ్యా రాజులు అంటే కత్తి మీద కూర్చోవాలి రాజ్యం వేలాలి ఈ నదర కుర్చీ మీద నేను మణికృతం పెట్టిన అయ్యా చేతిలో ఊళ్ళ తిరిగే శుక్రాయలు లెక్క పరిచి కట్టబట్టుకుని రాజ్యం వెళ్తారు ఈ రాజసింహాసనం మీద కూర్చుని రాజుగారు చెప్పావా రాజుగారు చెప్పావా ఏ రాజు కింద నువ్వు జీవితం ఉన్నావయ్యా మంత్రి వీర ధనుడు ఊరే అధిపతి కొడుకున్నాడు ఆ కొడుకు లేక 20 ఎకరాల నాడు ఆ కొడుకు పేరు శ్రీమంతరాని పేరు పెట్టుకున్నారు కొడుకు పేరు శ్రీమంతరాని పేరు పెట్టుకున్నాక ఆ కన్న తల్లి బలంతో మొత్తం తల్లి ప్రాణం మొత్తంది నాదా నా ప్రాణం మొత్తం మన కొడుకు పిల్లం అంటే ఆ భర్త అన్నాడు ఆ భర్త గుండెలో వచ్చి ఆ భర్త ప్రాణం అయింది వారి వల్ల ప్రారంభంగా శ్రీమంతరాజు అయ్యనుకో లేరు మాకిలో పనిచేసేది వాడి నీ కొడుకులే బిడ్డలు లేరు నా కొడుకు శ్రీమంతరాజు చదువుకోమని నా చేతిలో పెట్టి భార్య వరద కాలం చేసిన పిల్లలు లేని ప్రేమతోటి శ్రీమంతరాజును అవయ్య లేని పిల్లగాన్ని అవునంగా చదువుకున్నాను ఆయన పట్టబడుతు పట్టుకుని చదువుకున్నాను శ్రీమంతరాజు చెప్పినప్పుడు ఆనందరాజుకు కడుపులో చేపెట్టి కనిపించిన సందమని అవ్వయ్య లేని పిల్లగాడే అవ్వయ్యలో కుట్టారు కొడుకు ఉలగానే వచ్చి ఏకైక పుత్రుడు ఒక సుకుమారుడు నా బిడ్డ ఇంత పడితే భక్తో అనుకున్నాను ఆనందరాజు అయ్యా నా ఊరు అమరావతిపురం నా పేరు ఆనందరాజు నా భార్య లక్ష్మీదేవి నా గర్భాన కలిగి నాకు కమల పిల్లలు నాన్న కొడుకు అగ్నేశ్వరాజు బిడ్డ ఉమారాజు బిడ్డకు పెళ్లి చేస్తున్నా నేను వస్తాను ఈ పూట కొంట పోయి నీ సాధుకున్న కొడుకు చూపెట్టు కోడలు నా బిడ్డ ఉమారాజు ఇష్టపడితే ఆడవిల్ని అన్నోని నాయన పుచ్చుకున్నాడు ఇక పుచ్చుకున్నాడు నా ఇంటి ముందు నేను రమ్మని ఆనందరాజు ఎండ వేడుకొని భార్య మాలకి మంచి వీరల్లా రానాయని మంత్రి వేసుడు ఆనందరాజు తీసుకొని భార్యని మారి బయలుదేరినమ్మా
ఏంది ఏంది ఇంటికాడ పోయి ఇది పోదు. ఈతల గురించి కాడురా ఇంటి వేడలా కాదు ఇవి కథ చెప్పి ఇంటి వేడలా కాదు ఫోన్లు పెట్ట 15 పెట్ట అది బావి కడకే పోతుంది పని పోకుండా సాత్రండి నేను వచ్చిన వాళ్ళు ఏయ్, నేను అన్నాను ఉత్సాహని ఇంటి ముందుకు ఎవరో వచ్చిండు. మంత్రి వీరన్నరా. కొడుకోని వాడు పోయింది. అరే ఇవాళ పోతున్నా కమటలకు పోగిస్తుంది. ముచ్చడపోవచ్చు. ఓ ముచ్చడి పిల్ల మూడు జాపుతావు. ఏ వాడ మీద పిలుద్దాం. ఓ రాజుగా మూడు జాపుతాంది. నా హీరమ్మా వీరలక్ష్మి ఏ ఇంట్లో ఉన్నది. అక్కడ కొడసలకి ఇంట్లో ఉన్నది. ఉన్నా హీరలక్ష్మి నీకంటే కర్రె ఉన్నారా బామ్మారిది నేను వచ్చిన ఉత్సా దీంతో మర్చిపోయా పాట ఓహో నాది ఏం చూసిన బిడ్డ నాది ఏదైనా మస్తు ఉంటుంది ఎరికేనా చూపెడుతున్నా ఎవరు రాకపోయారు కదా. ఇరిపి మీరే నా హీరమ్మా ఓ ఎవర్రా బాలక ఆయన లేడు మా లేడు పో శ్రీకాకుళం సిక్కడగరా ఓ బాడుకో సిక్కడగరా నేను వచ్చినాక శ్రీకాకుళంగా ఆటో ముచ్చడం మాట్లాడిపోతాడమ్మా. వాడు ముచ్చట వాడ బిడ్డ వాడు తాగేది ముత్తం దాదా మాత భావసేనంత కనవా వాడు సొల్లంతగా రంగం ముచ్చట మీద తాడు తెంపుతే వాడు వండడు నన్ను వండనియడు వాడు వండడు నన్ను వండని ఆయన కూడా కొడుకేనా ఆ తాయిన గుంజి వాడు సపడ రిమ్మత పాకేసుకొని పండద్దా ఓ వాడు పరకడ పోవడ బిడ్డ పొద్దుగా ఎన్ని అలా మొదలు పెడిచావా ఏగిలి వరంగా నాలుగేదాకా అసలు ఉడవది ఉడవని ఈ కాన్లు మండితే ఒక్కడ సీరక తిను ఈ సీరక తిను పాడబడ డుబ్బు డుబ్బు కొలిసినట్టే డుబ్బు సతీష్ ఉన్నా హీరమ్మా ఎవరన్నా 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 నేనే వచ్చింది. నేనే నేనే అంటే మా ఇంటి సాగరే కొత్త బిడ్డ వాళ్ళ సాగలేదు కంపోడు సాగలుతా అనుకున్నా లేరు మళ్ళీ కూడపాకోలే. చూడబాకోలే మళ్ళీ సాగం. ఇక్కడ అంతే గోవిందపురం కాడ అంతే బిడ్డ ఎన్నోదులు సాగరంలో అయినా ఊళ్ళంటే పడిన వాళ్ళు సత్తదా అని ఊళ్ళేసి పడిపోయి సీట్లో పడ్డారు హనుమకొండ అంతే అంతే చెప్పరాలా హనుమకొండలో పడ్డారు ఓ బిడ్డ అక్కడ సపరేకున్న సాగల కాళ్ళు మండితే సన్న సన్న సందులు చూసుకొని చిన్న చిన్న రేపు డబ్బాలు మాత్రం డబ్బా వెళ్ళు వాడా తెల్లగా వస్తుంటే అన్నమైతే నీకు ఎట్లా సాగలైనా నీ నీళ్ళు తెలిసిరా నేనే మూడు నీళ్ళు తిన్నా నేనే ఆడు మొన్న ఇటు మొన్న అవతల మొన్న అంటే ఒకటేనమ్మా ఏమో రోజులు కడతాండి అయితే కదా 15 వాడు బిడ్డ బాత్రూమ్ పడదా మీద ముళ్ళగడ్డి పెడితే ఎండ కొడుతున్నామో ఎర్రగా అవుతుంది ముసురు వాడు ముత్తు వాసన గుంజిగా ఆ మూలెత్తుగా పోయి పిండుకొని రాహో ఆ మూలెత్తుగా సెలవు కాడికి ఒక కొరపాక సెలవు అంతలో అయితే కాకపోతే వాళ్ళని ఉతికి పెట్టు. అంత బిడ్డ వాళ్ళని ఉతికి పెట్టు నాకు మరి సూపర్ అయ్యో అంత బిడ్డ ఉతకరాదు ఎండరాదు పిండేరాదు ఇంటి మీద సుఖమైన వచ్చిండు. అదే నన్ను సాగం చేసిన ఉన్నా హీరమ్మా హీరలక్ష్మి పోయిట చెప్పు అది సాగరైతే బట్టములు ఎత్తుకొని పోయేటోడే ఏమన్నా సాగర అంటే ఇంటి మా ఇంటి అడగదానికి కావాలి కావాలి కంబోరా పడితే ఇలా కావాలి తాళ్ళు తెంపుతే ఇలా మోకులు ముత్తాలు మూలవాడ వాళ్ళ కాడి బట్టలు నీ ఫోను వాళ్ళ తాళ్ళు దొంగలెట్టు వాళ్ళు ఎత్తుకున్నట్టు తప్పున వాళ్ళు ఈ ఫోను గౌన్లోకి మరి కోపం ఎందుకు నీకు కోపం అంటే కోపం కాదు బిడ్డ గౌన్లో అయినా ఇన్నోదు కుమ్మరోళ్ళు కుండలు కళ్ళు పంపితే మస్తు ఉండే బింగిల కాలు పంపితే రుచి ఉండేది పొడుగు అయ్యో పైగా చదువుకోపోతే నేను సంవత్సరం చెప్తాను కుమారిగా చదువుకున్న సంవత్సరం కింద ఇంకా డీలింగ్స్ అవ్వా గవర్నమెంట్ కథకే రాకపోతుంది ఏమైనా ఫైనాన్స్ లో చూస్తుంది రాస్తారు పొలగాడు గడ్డగాడే ఉన్నాడు పొలగాడు
రాదు అమ్మని. కావాలనే ఆ, ఇంటి మూడు కాలు వాటి పెట్టి పడుకోని పోయా నిద్రతో డిస్టర్బెన్స్ నీ తాడు తెంపుతాను పండు తీస్తాను వాడకాలం కూడా ఓడే నీతో ఓడే నీ పోడు పాడవాడ పోయి అట్లా తాను ఇంటికి పోతే పత్తిత్తులు పెట్టి తప్పుతులేదే కథ కడ కథ ఇక్కడ ఎప్పుడు తప్పుతులేదే మీ నా ఉన్నారు కాదురా కొంచెం కానీ ఇలా కింద పడుతుంది మీ తాడు తెంప అమ్మని సాగలు కావాలి నువ్వు అయితే బయటికి వెళ్ళి పెంచేదాట ఇటు పెంచేది మళ్ళా రేపు గుజ్జుల పిల్ల కదా ఆగాను మంచి అదే అక్కడ కథ ఆగమైతే వాళ్ళు ఒకరురా ఆ కోరే అవని తీసుకోబోయి నవ్వు వాళ్ళ అవ్వ పేషెంట్ కాదే ఎవరవ్వ వాళ్ళ అవ్వ ఎవరు పాడుకోరు అసలు వాళ్ళ పేషెంట్ పాడకో మొన్న నైట్ చేసిన వాళ్ళు అవి ఇంకా పేషెంట్ నైట్ చేసుకోకపోతే ఇంకేం వేసుకున్నావు ఓ దేవుడా ఓ నేనెవరు అనుకున్నా నావా ఓ నావా నా మో ఇంటి ముందు రానే వచ్చినాడనే నావా ఓ నావా అవుతుంది ఎడుతుంది నవ్వినాడు అట్టాడు వేసిన అట్టాడు కదిన అట్టాడు బయటికి బయట నేను ఎన్ని మాటలు నన్ను ఎంత గట్టి వాడబడుతున్నాడు నీ అక్కలు ముక్కలు తిడతాడు ఓ బుజ్జి గట్లని తిడతాను మోడు వచ్చి నాని జోగం పని నా సౌతులు ఒక్కలని చెప్పారే రావా అవో మా అయ్య ప్రాంతంలో అంటుంది పోయా రమ్మంటివా రమ్మని అంటే నీ పురుగులు కుడతారా కొడతానే వాడు అంటే అత్తరా కాదు రణరానంటుంది చిన్నదో చిన్నదో వాడేమన్నా నన్ను దాకా నా చూస్తా పోయి లేదు అంత వీధ పాత్ర ఇది వాడతలేదు రాదు ఐ లవ్ యూ ఎవరైతే ఆయన ఇటు తర్వాత పరకల నాకెరికే మీద తెలియదు రాదు అంత పాత్ర కొత్తలో ఇంటి ముందు రావటేనమ్మా గదా మీద
తాగిందంటే రేపు చెప్పుకోదే మంచిది ఆగలేదా గాయత నాలాగి నేర్చుకుంటారు మావాడే మంచోళ్ళు జోగం పల్లెలు అంతే నేను ఎన్ని సార్లు తైనా కానీ తనలేదని చెప్పుకుంటూ మన దగ్గర పోయి ఏదో మన ఈ గుంజాలంటే ఈ గుంజాలు బోరెత్తుడు ఈ గుంజాలంటే రేపు నేను అందరే లక్ష్మి